అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయక చవితి వ్లాగ్ అనమాట. పెద్ద పాపను రెడీ చేస్తుంది కవిత, చిన్న పాపని ఇంకా రెడీ చేయలేదు. అందరిని రెడీ చేసి ఇంకా పూజలో కూర్చోవాలి. ఈరోజు న్యాచురల్గా ఉంటుంది వ్లాగు. చూడండి, మీకు ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతుంది. చూసారా, వినాయక చవితి రోజు వర్షం పడుతుంది. ఈ ద్రాక్ష గుత్తులు చూపిస్తుంది. చూడండి, మన ద్రాక్షలు న్యాచురల్ ద్రాక్షలు, అదే నేచర్ ఆర్గానిక్ ద్రాక్ష పళ్ళు. చూడండి, ఇంకా వెరీ సూన్ అవి పెద్ద అయిపోయి తిందాం. అంటే అవన్నీ ద్రాక్షలే చాలా వచ్చాయన్నమాట. అమ్మేవాళ్ళే పండగ పోవచ్చని చెప్పారు. ఇక్కడ చూస్తే ఏమో ఆల్రెడీ ద్రాక్షలు వచ్చేసాయి. అమ్మేవాళ్ళేమో ద్రాక్షలు అసలు రావండి అన్నారు. చూడండి, ద్రాక్షలు గుత్తులు గుత్తులు వచ్చాయి. ఇది వచ్చరికి ఈ ఫ్లవర్స్, ఇది క్రీపర్ అల్లించాం ఇక్కడ. ఇదంతా దీనికి అల్లించిన తర్వాత ఏమైందంటే, ఒకరోజు పిల్లకాయలు ఇంచేశారన్నమాట. ఇక్కడ దాకా ఇంచేశారు. మళ్ళీ స్ట్రాంగ్గా పెరిగి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. ఆ ఫ్రేమ్ అంతా అల్లుకుంటే బాగుంటుంది. ఆ పైన చూసారా, అది చెప్తా దాని గురించి. నేను ఒకటి వేసానమాట. మా నాన్న అది కనపట్ల. మీకు తెలుసు అనుకుంటే, ఈ మొక్కలు వాళ్ళకి అల్లుకునే మొక్కలు ఇవి తెలుసా? ఇవి మీరే కామెంట్ చేయాలి. వాళ్ళకి మొత్తం అల్లుకోవడం మీద సతుక్కుంటాయి ఈ వాళ్ళకి. అలా ఒక 10 వేసాను అనమాట, అక్కడొకటి. అవి తెలియక ఈ గడ్డి బీకేసేటప్పుడు కొన్ని బీకేశారు. అవి కనపడవు, చిన్నవి అనమాట అవి. ప్రస్తుతానికి అవి ఒక 2-3 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఇది టెంకాయ చెట్లు కూడా చాలా ఫాస్ట్గా అక్కడ దాకా వెళ్ళిపోయి, ఎక్స్పెక్ట్ చేయలే అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుందని. సో ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి వెళ్ళిపోతాయి అన్నీ, మన ఇంట్లో అన్నీ ఫాస్ట్గానే పెరుగుతాయి. సో అది ఇంకా వ్లాగ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను, బోరు కొట్టను. ఎందుకు ఉదయాన్నే ఈ నేచర్ చూపిస్తే హ్యాపీగా ఉంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది అనేసి చూపిస్తాను అంతే, ఏమిలే. మన విగ్రహం అక్కడ, మన ఏరియా విగ్రహం, అది బోగన్విల్లే ప్లాంట్స్ అనమాట. సో వాటికి వాటర్ పోయడం అనేది నా బాధ్యత, నేను స్వీకరించాను అనమాట. వాటికి మాత్రం ఎవరు పోయొద్దు, ఎందుకంటే అక్కడ దిగిపోయాలి. సో డేంజర్ కాబట్టి మీరు కింద పడతారేమని నేను కమిట్మెంట్ తీసుకున్నాను. ఎవ్రీడే నేనే పోయాలన్నమాట. నేనేం చేస్తున్నానంటే, ఈ మధ్య 3-4 రోజులకు ఒకసారి పోస్తున్నాను. నేను మర్చిపోతున్నాను. మర్చిపోయిన ప్రతిసారి వర్షం పడుతుంది. ఈ మధ్య 3-4 రోజులు అయింది. ఈరోజు ఉదయాన్నే వర్షం పడింది, హ్యాపీ అనమాట. ఈ మందారం పూలు చూడండి, ఎన్ని పూలు వచ్చాయి ఒకేసారి. మొత్తం ఈ మొక్కలన్నిటికీ కలిపి ఒక 500 ఉన్నట్టున్నాయి. ఎన్ని ఫ్లవర్స్ చూడండి ఒకేసారి. రే నాయన, నా బంగారు తల్లి రెడీ అయింది. ఇంకెవరు రెడీ కావాలా? నా బంగారు తల్లి మాత్రమే రెడీ అయింది. బంగారు తల్లికే బంగారు తల్లిది. ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు మనం? టెంపుల్కి. ఏ స్వామి దగ్గరికి వెళ్తున్నాం? వినాయకుడు. ఈ డ్రెస్ ఎవరు కొనిచ్చారండి మీకు? అన్ని డాడానా? మమ్మీ కొనిచ్చిన డాడా అని చెప్తావమ్మా. ఏంటమ్మా మ్యాగీ కావాలి? ఉదయాన్నే మ్యాగీ ఏంటన్నా? ఇప్పుడే చేసుకున్నామని. అత్త చేయనదా? చేస్తుందంట. మళ్ళీ చేస్తాను అన్న. మళ్ళీ చేస్తాను కాబట్టి వినింది. కింద పడకూడదు, కొత్త బట్టలు కదా. మా పాపకి ఉదయాన్నే మ్యాగీ కావాలంట. That's unhealthy food. You know? Healthy food. No, not healthy. That's unhealthy. Spicy. 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 But I don't know. Spicy. Spicy. That's spicy. It's good, Daddy. Dinal. No. థ్యాంక్ యూ. Cooking. నువ్వు చేయొచ్చు కదా కుకింగ్, నాకు కూడా పెట్టచ్చు కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ చెప్పు. అందరికీ వినాయక చవితి, ఇద్దరం ఒకసారి చదువు కానీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
నేను వదిన ఆడపడుచు చెప్తుందేమో అని చెప్పేసి నేను ఆగా. అది చెప్పలేదు. మేమిద్దరం వదిన ఆడపడుచు అనమాట. నేను వదిన ఈమె ఆడపడుచు. అందరికి ఆల్మోస్ట్ తెలుసు. చెప్పలేదు మేము ఇది. ఈరోజు వినాయక చవితి కాబట్టి పాల వెళ్ళి కడదామని గట్టిగా ఫిక్స్ అయినా. ప్రతిసారి నాకు పాల వెళ్ళి కట్టడం ముందుగా అనుకోవట్లే ప్రిపరేషన్. ప్రతిసారి హడావుడి అయిపోతుంది. లాస్ట్ టైం ఊరి దగ్గర అన్నదానం ఉంది, అది అంత ప్రిపరేషన్ చేయలేమని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది. ఈసారి చేద్దాం అనుకుంటే చేసే ముందు 4 రోజుల ముందే ఫీవర్ వచ్చింది నాకు. ఇంకా ఇది పోలే, ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసరికి యాంటీబయాటిక్స్ అన్ని కట్టారు. 4 days నుంచి 102, 101.5 ఫీవర్ అలాగే ఉంది. దేవుడు వినాయక చవితి రోజుకి తగ్గిపోవాలా అని రాసి పెట్టాడు. కరెక్ట్ గా వినాయక చవితి రోజు తగ్గింది. నిజంగానే బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని చెప్పారు. ఫస్ట్ కొంచెం ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఈరోజు నైట్ ఈరోజు చేయించాలి. యాక్చువల్ గా బ్లడ్ టెస్ట్ చేయించి రికవర్ అయిందా లేదు చూసుకుందాం అనుకుంటే వినాయక చవితి కాబట్టి చేయించాలా. నాకు తెలిసి రేపు చేపిద్దాం, రేపు చేపిద్దాం. దేవుడు ఇంకా ఇదంతా క్లీన్ చేయడానికి స్వెల్లింగ్ వచ్చేసింది. అందుకని క్లీన్ చేయలేదులేండి అని చెప్పి తట్టుకోలేక ఇప్పుడు ఇది రెడీ చేసుకోవాలి. మా తమ్ముడు అరటి పిల్లకలు అవన్నీ తెచ్చిండు. మీ తమ్ముడు తెచ్చాడు కానీ నీ మొగుడు వెనక్కేస్తున్నాడు. అమ్మ మైక్ సారీ అమ్మ, ఎప్పుడు ఇంకెళ్ళేది గుడి దగ్గరికి అని అడుగుతా ఉంది. ఆత్రం ఆ పిల్లకి. ఇప్పుడే పొంగల్ పడుతుంది మా అత్త. బుక్కులు ఉడకపెట్టును, ఇంకా కుడుములు చేయాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. పాపకి మాకు అందరు స్నానాలు అయిపోయినాయి. ఆదికి నేను చేపియండి. చిన్న పాప స్నానం చేపియాలి, అమ్మ చేపిస్తుంది. అంతలో పొంగల్ అయిపోద్ది. పూజ రూమ్లో ఈ మధ్య పూజ కూడా ఒక 1 week నుంచి చేయలేదు, ఇంట్లో కుదరక. ఈరోజే స్టార్ట్ పంటలు కుదరక. అదే నాగలక్ష్మి తుడిచిపెట్టింది. అవి బొట్లు పెట్టడం నాగలక్ష్మికి కష్టం. అది గ్లాస్ మీద అయ్యేసరికి కరెక్ట్గా అది అబ్జర్వ్ చేసి పెట్టలేకపోతుంది. అందుకని బొట్లు పెట్టాలి. అన్ని క్లీన్ చేసింది నాగలక్ష్మి. కొన్ని పూలు కోసుకొచ్చి పెట్టుకుంది. కాబట్టి చీరలు ఉన్నాను. చీరలు అత్త పిండి పైన పడుతుందని పిండి చల్లటి పడతా ఈ చీర కట్టుకున్నా. ఏమైంది? నేను బాగా రెడీ అవుతా, అందరికంటే బాగా రెడీ అవుతా పండగలకి. ఆ పూలు నాకు నువ్వు రెడీ అయ్యిరా. మేము ఓవర్ యాక్షన్ కాబట్టి వరలక్ష్మి వ్రతం అప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ముందు రోజు తెప్పించడు. నిన్న తెప్పియాలి, యాక్చువల్గా మొన్న తెప్పించినవి అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టి అవి ఏమన్నా తక్కువ ఉన్నాయంటే అది కూడా లేదు, కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. డబ్బాలో పోస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయిలే అని డబ్బాలో పోసి పెట్టుకున్నాం మేము. ఈ పూజ చేయాల. పదా సరే అయితే నువ్వు బండి పూజ రూమ్లోకి. నువ్వు చీర కట్టుకొని రెడీ అయ్యారు. మా అద్వితకి స్కూల్లో ఇచ్చారనమాట. ఆ వినాయకుడిని కూడా పెట్టాలి ఇప్పుడు. ఈ వచ్చేసి వెంకటేశ్వర స్వామి మా ఆది వాళ్ళ ఫ్రెండ్, నా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు మొన్న ఓపెనింగ్కి వెళ్తే. ఇవన్నీ పూజ సామాన్లు కడిగి పెట్టింది నాగలక్ష్మి. బొట్లు పెడతాను. ఈ 2 బయట కట్టడానికి ఏం చేయి లేపలేకపోతుంది. బరువు ఎక్కువ ఉంటే వెయిట్ ఉంటుందిగా. అరటి చేయి నెప్పేవాళ్ళు. ఈ మా బుజ్జి వినాయకుడికి ఇంట్లోకి మాలన్నీ ఈయనా వదిన మనలా కట్టలేదు, చిక్కగా కట్టింది. కూర్చి కట్టింది. అటైతే ఎక్కువ రోజులు ఉంటుంది నాగలక్ష్మి. బెల్లం కావాలి, అయిపోయింది. సారీ, జుట్టు ఎప్పుడు ముందు పడుతుంది. నాగలక్ష్మిని తిడతావు కదా, నన్ను తిట్టలేదని మళ్ళీ ఫీల్ అవుతారు. అసలు ఇది చూడు, నాగలక్ష్మి వాళ్ళు ఇద్దరు హలో హాయ్ అండి. కొంతమంది కామెంట్ చేస్తారు నాగలక్ష్మి ఎగతాలు చేస్తారని. వాళ్ళిద్దరు రియల్ గా కొట్టుకునేది తిట్టుకునేది చూస్తే నాకు పిచ్చి పడుతుంది. పాపం అయితే అది అవన్నీ మీకు తెలియదు కాబట్టి ఎక్కువ నాగలక్ష్మి అంటది. అస్సలు కన్సర్న్ భలే చూపిస్తుంది అది ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే ఎవరితో ఆడుకుంటుంది ఆ పిల్ల నాతో కాక అని చెప్పి ఆడుకుంటా ఉంటాడు. అది ఆ పిల్లని తక్కువ తిడతా ఉంటాడు. ఆఫ్ కెమెరా అయితే ఎక్కువ నాగలక్ష్మి అంటది. అది నాగలక్ష్మి చెప్పద్దు ఏనండి కావాలంటే. అంటే నేనంటే మళ్ళీ నా మొగుడిని సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నాను. నాకు ఎన్ని చాడీలు చెప్తుంది, తిడతా మరి అంతది ఏదో అన్నావు. ఎప్పుడు మా అన్నని సపోర్ట్ చేసేక్కడ సపోర్ట్ చేస్తాను,
అరిసెకాడ అరుస్తాను చెప్తున్నా సీరియస్. అన్న చెల్లెలు గొడవలు పడితేనే ఎక్కువ రోజులు బాగా కలిసి ఉంటారు. గొడవలు కాదు, మాది ఎగతాళి చేస్తా ఉంటాడు నాగలక్ష్మి. అందుకే నేను కూడా సీరియస్ అవుతా. ఎగతాళిని సీరియస్ వీడియోలో సీరియస్ అవ్వదు, అది వచ్చిన ప్రాబ్లము. సీరియస్ అయితే బాగుంటుంది. సీరియస్ అయితే పాపం మా అన్నని అందరు తిట్టుకుంటారమ్మా, అటు తిట్టుకోకూడదు. నేను తిట్టచ్చు, నలుగురు తిడితే ఎట్ట ఒప్పుకుంటానా? నా అన్నని ఎవరైనా ఒక మాట అంటే నీకు తెలియదు కదా తిట్టేది, నేను ఒక్కదాన్నే కదా చూసేది. ఎవరైనా మా అన్నని కామెంట్ చేస్తే మాత్రం, నాకు తెలిస్తే మాత్రం ఊరుకోను, చాలా సీరియస్ అవుతాను. వాళ్ళ ఇంటికైనా వచ్చి కొడతాను, నాకు అంత డేర్ ఉంది. చిన్నప్పుడు మా అన్నని ఎవరో అంటే రోకల బండ తీసుకొని సావగొట్టిన, నాకు అంత కోపం వస్తుంది. మా బంధువుల పిల్లోనే కొట్టింది. బెల్లం కావాలి, నా బిహేవియర్ అలా ఉంటది. బెల్లాన్ని కొడతాను కావాలంటే. సరే ఒక 10 minutes లో రెడీ వస్తా చూడండి. పటాలన్నిటికి బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మా అదిత హెల్ప్ చేస్తుంది అనమాట. హెల్ప్ చేస్తా. మా అదిత గుడ్ గర్ల్. అయ్యా అదిత, నీ వినాయకుడికి కూడా ప్రసాదం ఇస్తాలే. అవును, మంచోడు. మా వినాయకుడు నేనేం పెడతాలే. నీళ్ళు తెస్తావుగా దేవుడికి, తేపో. నువ్వే నీ చేత నేను పెట్టిస్తా అట్ట కాదు తల్లి, గంధం పెట్టి పెట్టాలా. ఇదిగో నువ్వు నీళ్ళు తేపో. అయ్యేం లేదు, అయ్యేం చెప్పకూడదు. తెస్తుంది మామూలుగా రోజు, ఈరోజు తేలా. నువ్వు అన్నీ అది తనకి నెగిటివ్గా మాట్లాడబోతు. ఎంతసేపు చేసిన పని అవ్వట్లా. ఈ నాకు పాల వెళ్ళి ఎప్పుడు కుదరట్లా. ఈసారి చేయించుకోవాలి. అసలు ఆ పాల వెళ్ళి అంటే ఏంటి కవిత? ఇట్లా దాన్ని పాల వెళ్ళి అంటారని నేను ఎప్పుడు వినలా. వీటి అన్నిటికి కడతారు. వీటిని ఏదో కట్టేంత సీన్ కూడా లేదు. చేసావు కదా మొత్తం మీద, బాగానే ఉందిగా. మామూలుగా దీనికి అన్ని మొక్కజొన్న కండ్లో ఎలా తీయాల. ఓహో, ఇందుకని తెచ్చింది. కానీ సెట్ కాలం, అందుకనే ఇట్లా పెడతాం. ఇంకేం చేయలేదు. ఆల్రెడీ మన ఇంట్లో మన చెట్లు ఉన్నాయి, బత్తాకాయలు, సీతాఫలం మన చెట్లు ఉన్నాయి. మన చెట్లు బత్తాకాయలు ఏమన్నా ఇంకా కాయలేగా? మా అమ్మ తెచ్చింది. మీ ఇంట్లోయా? ఎంత చేసిన పనే అవ్వలేదు ఈరోజు. ఎత్తుకు లేపలేకపోతున్నా. లెఫ్ట్ సైడ్తో లేకపోతే పోయిన సంవత్సరం ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అది ఊరికి కూడా పోయినాం ఈ టయానికి, భోజనాల కాడికి. ఉరుగుండి పడి పోయినాం కదా, భోజనాలు చేసి భోజనాల దగ్గరికి వెళ్ళి భోజనాలు తినేసి వచ్చినాం. ఈసారి మన ఇంటి పక్కన విగ్రహం కాడికి పోలేకపోతున్నాం, ఇంకా టైం లేదు. పోతాం కదా ఇంతకే. పోద్దా పాలు వెళ్ళి ఈసారికి మంచిగా చేయించుకోవాలి. అది ఈసారి హుషారుగా ఉంటే ముందు నుంచి చేసుకొని ఉండేదాన్ని. అసలు పండగ చేస్తామనే నమ్మకమే లేదు, అట్లాంటివి చేసినాం కాబట్టి ఈసారికి అడ్జస్ట్ అవుతాం. కవిత చిన్నగా మాట్లాడుతుంది అనుకోవద్దు. ఫీవర్ కూడా ఇంకా లైట్గా, జలుబు అవన్నీ ఉన్నాయి, లైట్గా తగ్గింది. అదే ఇప్పటికీ యాంటీబయాటిక్స్ ఇంకా 4-5 రోజులకు అవుతాయి. ఇంకట్లా అట్లా ఏంది నాల్సి రెడీ అయినవా? ఇది అమ్మ చీర కడతాను, ఉత్తరావు చీర కట్టినవే. చీర పరుగు తీసినవి కదా నాల్సి. పెట్టుకుని అయ్యా అది కట్టుకుంటాను. అప్పుడు వైఫ్ సారీ చూడు, కలెక్టర్ ఉన్నట్టుంది డైరెక్ట్ గా. నువ్వు కలెక్టర్ తక్కువ ఉంటుంది, మీ వైఫ్ నాది ఎక్కువ రేటు. మార్చిందే అంతేగాని వదిలేస్తాం. పొగడబోకనైనా కవితా భజన చేస్తున్నాం అంటారా? కవితా భజన చేసిన అంటారు, నీ చెల్లెలు పట్టించుకోలేంటారా? అదే అంటారు. ముఖ్యం చెల్లెల్ని పట్టించుకోకుండానే చెల్లి ఆనందంగా ఉంది. అది పెళ్ళి 6 సంవత్సరాలు అయితే ఇప్పుడే ఈ గ్యాప్ లో కూడా కొంచెం గొడవ పడ్డాం మేమిద్దరం అంతే, అన్న చెల్లిలో. గొడవలు ఎప్పుడు నీ వల్లే నాలుగు. నేను ఎప్పుడు మిస్టేక్స్ చేయను, నువ్వు మిస్టేక్స్ చేసి నన్నే అంటావు. అది బాధ. మామూలుగా వాళ్ళిద్దరు విషయంలో అయితే ఫస్ట్ మిస్టేక్ అయితే నాగలక్ష్మిదే. హలో, రాత్రి నేను రాత్రి అన్నం తినలేదంటే అది కూడా మిస్టేక్ నీదే. నేను అడిగిన
2 సార్లు అడిగితే ఇప్పుడు తిన్నాను. తినకపోవడం నీది మిస్టేక్ అది. మీ ఇద్దరు కొట్టుకోవడం చూడాలి నేను కాదండి. ఏంది ఎందుకు కొట్టుకుంటారా? నా తప్పు లేదు కోతా. నేను ఈ రోజు చట్నీ చేయకపోవడానికి మూత సరిగా అయిపోయేసరికి పురుగు పోయిందంట దాంట్లోకి. ఏమో తినలేదంట. ఇవన్నీ పెట్టలేదమ్మా, ఇవన్నీ పెట్టలేదు సుత్తంతా. పెట్టలేడు. ఎందుకు పెట్టలేడు అంటే తన మిస్టేక్ ఉంది కాబట్టి పెట్టుకోలేదు. బయటికి పోయి వచ్చి నువ్వు ఎందుకమ్మా పోలంట. నువ్వు కట్టలేదుగా బయట. ఒకటి మర్చిపోతుంది. ఒక గుమ్మానికి కట్టలేదుగా. కట్టినావా నువ్వు? కట్టినావా? నాకు అందులో ఆ పిల్లోడికి ఇచ్చి కట్టించిన. పిల్లోడు ఉండే ఇక్కడే ఉన్నాడు. అమ్మను కూడా పమ్మ బుక్స్ తెచ్చి. ఎందుకు బుక్స్ ఎందుకు చదువుకుంటుంది ఇప్పుడు? చదువుకోదు, మనం చదవాలా. పో బుక్స్ పూజలో పెట్టాలా? నాలేసి నువ్వు తెస్తావమ్మా? బుక్స్ తీసుకురా. అద్భుత నీ బుక్స్ అంటున్నానా? నీ బుక్స్ పూజలో పెడతాను. రా 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 ఫాస్ట్గా నీ బుక్స్ తీసుకురాబు. గో 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 బ్రింగ్ యువర్ బుక్స్ ఫాస్ట్గా. బొట్టు పెట్టించుకుందిరా. బొట్టు తల అటు ఇటు దిప్పినా అనుకో. వైట్ షర్ట్ జాగ్రత్త. నాకు వణుకుతుంది. ఏంది అన్నం పెట్టుకో. కూర్చో, నీకు నేను ఇస్తా. కూర్చోండి. రేపు దాకా అట్టే పోకూడదు. ఇటుదండి. నీ బుక్స్ అక్కడ పెట్టాలమ్మా జాగ్రత్త. నాకు కథ తీసుకో తప్పులు తొక్కుది. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం. నీ కూడా తెచ్చింది రఫ్ బుక్ లో. అన్నా నీ లా బుక్కులు కూడా తెచ్చుకున్నా. తీసుకురాబు. నా బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు కూడా చదువు బాగా రావాలి. ఇదిగో నీ బుక్స్. ఓకే నువ్వు పద ఆడ పెట్టు. ఇగో కథ తీసుకోండి అమ్మా. ఈ సెమియేనా కొత్తయేనా? మొన్న సేము పాస్ అయిందో ఫెయిల్ అయిందో కనుక్కో. కొంచెం పాస్ అయిందా లాయర్ గారు? పాస్ అయిందా? ఈ లేడీస్ ఎట్లా పనిచేస్తారో కానీ నిజంగా గ్రేట్ స్వామి. ఇంత పని లేడీస్కి మాటలు చెప్పడం కానీ మనం చేయలేము స్వామి. ఇది నిజంగానే లేదు, చాలామంది మగవాళ్ళు చేయలేరు. అంత ఆడవాళ్ళలో 10% కూడా చేయలేము. నాకు పిచ్చి పడుతుంది వీళ్ళు పని చేస్తుంటే ఉదయం నుంచి. ఎన్ని పనులు! పండుగ రోజు మామూలుగా ఇంకా బాగుండాలా, పండుగ రోజు ఎక్కువ పనులు. ఇస్తానా నీకే స్పెషల్ డిష్ అన్ని. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇస్తా. మా పాపకి దేవుడికి కాదు కొబ్బరికాయ నాకు కొట్టి నీళ్లు పోసేవాడు ఫస్ట్ అంటుంది. దేవుడు కొట్టు. ఇంకా తల్లి కొబ్బరి నీళ్ళు దండం పెట్టుకొని తాగాలి. ఇక్కడ కొట్టినా దేవుడు దండం పెట్టుకున్నా. ఇట్లా గడప దిగినాను. నాకు తిట్లు తప్పే ఎక్కువసార్లు బాగలేకపోతే. ఈ చేతిలో పెట్టుకున్నా దాంతో కొట్ట. అది ఒకసారి అది వెనక ఎవరు పెట్టి ఒలుస్తా. నాకు అన్నీ తెలుసు ప్రాసెస్ అంతా. ఏడుస్తుంది పాప స్నానం చేపిస్తుంటే ఏడుస్తుంది. టెన్షన్ పడిపోక. ఇది ఇక్కడ వేస్తున్నాను మూల. ఇటు బయట వేసి దేవుడికి ఎక్కడ పెట్టాలా? పైన పెట్టిన స్వామి కాడ పెట్టాలి. నీళ్ళు అమ్మా హారతి. అదిగో గంట ఇటు. నన్ను కొట్టు. గంట పెద్దది తీసుకోవాలి. ఇస్తాడు. ఒక్క నిమిషం ఉండు. దండం పెట్టుకోండి ఫస్ట్. ఇదిగో ఇదిగోమ్మా పట్టు పట్టు. తగేసి దీంట్లోనే తగేసి అటు కిందకు. నాలక్ష్మి ఎక్కడ ఉంది పిల్ల? హరత్ తీసుకుంటా ఉంటాయి టర్వలు. నాలక్ష్మి వీళ్ళు స్నానం చేపిస్తున్నట్టు ఇద్దరు కలిసి. మంజులా ఎందుకు నేనే తప్పు చేయాలా? ఇది తీయాలా? ఎన్ని తీయమంటావు?
తిరగదా? అయిపోయింది. సరే అయితే ఇంకా గుడికి అడిగిపోదాం. ముందు పాప పాలు ఇచ్చేసి రెడీ. పాపను పడుకోబెట్టి చిన్న పాపని మన ఇంటి దగ్గర ఉన్న మండపం దగ్గరికి వెళ్దాం. మన విగ్రహం, మన ఏరియా విగ్రహం దగ్గరికి చూపిస్తాం మొత్తం. ఇంకెన్నమ్మా టెంకాయ? ఇంకొకటే ఉందమ్మా. ఫైనల్ టచ్ అయితే ఇది అలంకరణ దేవుడిని. చిన్న విగ్రహం, ఒకటేమో అద్విత వాళ్ళ స్కూల్లో ఇచ్చిన విగ్రహం, ఇంకోటేమో ఇక్కడ మనం తీసుకొచ్చిన విగ్రహం. రెండు ఇది. ఈ రెండింటిని సముద్రంలో నిమజ్జనం చేద్దాం. సో మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉండే వినాయకుడు మండపం దగ్గరికి వెళ్తున్నాం. మన ఏరియా మండపం దగ్గరికి. లాస్ట్ టైం కూడా వెళ్ళాం కదా? వెళ్ళాము కాదు, వెళ్ళారు. మేమిద్దరమే దంపతులుగా వెళ్ళాము అనమాట. లాస్ట్ టైం ఇక్కడ బాగుంది కదా మీ ఇద్దరు. యార్దిగో నాకు అద్విత పక్కలే మత్తు వస్తుంది. చెప్పు ఏంది? కామెంట్ చేయకండి, గాజులు వేసుకోలేదని. దీనికోసం తీసా, అందుకే వేసుకొని కూడా. సెలైన్ కట్టిన చేతిలో వేసరికి వేసుకోలేదు. ఇది నొప్పిగా ఉందని వేసుకోలేదు. ఆ చేతికి వేసుకోవాలి. అన్ని చూస్తారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. కవిత గాజులు వేసుకుందా తల? అదే మంచి కోసం చెప్తారు. నిజంగానే మంచోళ్ళనా? మంచోళ్ళు కాబట్టి చూసి అలా చేతికవుతా ఇలా చేతికవుతా అని చెప్తారు. గాజులు వేసుకోకుండా ఉండకూడదు అని చెప్తారు. సరే రండి. ఎప్పుడనే వేసుకోలేదు. అరిటాకులు సార్ కట్టేసిందే. ఇక్కడ మెయిన్ డోర్ చూపిలేదు ఇందాక. ఇక మెయిన్ డోర్, సైడ్ డోర్ ఎన్నించి కనపడుతుంది కదా, అందుకని మెయిన్ డోరు, సైడ్ డోరు. రే మైక్ లేదు. చెప్పు. అదిగా మన పూజలన్నిటికీ బయట అరటి పిరగట్టి అంత మామిడి వండ పెడితే ఆ ఇంటికి అంత అందం వస్తుంది తెలుసా? చూడు, అరటి పిల్లకలు లేకపోతే అందమే ఉండదు నిజంగా. నాకు ఒకటే కలర్ ఇష్టం, అందరికి రెండు కలర్లు ఇష్టం. అసలు అద్విత రూమ్ దగ్గర ఏంది కదా బోగన్ విల్లే, అత్యద్భుతంగా ఉంది ఆ బోగన్ విల్లే. అసలు ఆకులు అనేది లేదు కదా దీని ఈ పక్క దానికి. టూ గుడ్. అసలు తగ్గలేదు ఇంకా. చూసారా పైన వాకిలికి చూపివా ఏముంది? పైన వాకిలికి కూడా దండ ఉందంట. చూడండి చెట్లు చూడండి, బయట నుంచి కనపడుతున్నాయి చెట్లు బాగా. హ్యాపీ. ఇదిగో మన ఏరియా విగ్రహం. ఏ చెట్టు? జామ చెట్టు భయంకర పెద్దది. మా ఏరియా విగ్రహం అక్కడ ఉంటుంది. దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తే జామ చెట్టు చూడండి. మా జామ చెట్టు పైకి వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఏరియా వినాయకుడు. వెళ్దానండి, దగ్గరికి వెళ్దాం. నాలుగు చేయి పట్టుకో. చాలా రోజుల తర్వాత నేను ఈ సైడ్ నుంచి చూస్తున్నాను. అన్ని చెట్లు, అన్ని మొక్కలు పెద్ద అయిపోయి గాడ్ నుంచి బయటికి కనపడుతున్నాయి. ఎక్సలెంట్ వ్యూ అనిపిస్తుంది. భలే హ్యాపీగా ఉంది. చాలా రోజులు అయింది కదా నేను ఈ సైడ్కి వచ్చి చూడడం. భలే ఉంది అసలు. ఆగమ్మా అక్కడ 4 పశుతి సంచార తవ చరణ పద్మముల సేవనాదను తులసిన నరులకు లేదు జనన